మార్చి మొదటి వారంలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కుంటలు, చెరువుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కాలువ, దేవాదుల ద్వారా ప్రభుత్వం నీటిని అందించినట్లయితే పంటలు పండుతాయని, లేకపోతే పెట్టిన పెట్టుబడి నష్టపోయి అప్పులు మిగిలే పరిస్థితి నెలకొందని ఉమ్మడి వరంగల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్లో చెరువులు, కుంటలు అడుగంటిపోతున్నాయి. వ్యవసాయ బావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా చివరి ఆయకట్టు రైతుకు నీరందిస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇంకా 1 నెల రోజులైతే వరి పంట చేతికొస్తుంది. పొట్టదశకొచ్చిన వరిని కాపాడుకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ బావుల్లో పూడిక తీస్తున్నారు. మరికొంతమంది రైతులు కుంటల్లో, చెరువుల్లో మోటార్లు పెట్టి పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి పంటల్ని కాపాడాలంటూ రైతులు వేడుకుంటున్నారు. ఐదు ఎకరాల పొలం నాటేశాను. మొత్తం వరి పొట్టకొచ్చింది అని ఈనే దశలో ఉన్నది. నీటి ఎద్దడి ఏర్పడ్డది. కెనాల్ ఉన్నది కానీ కెనాల్ రావడం లేదు మాకు. ఆ కెనాల్ నీళ్ళు వాటర్ చెర్లు నింపితేనే మాకు బాయిలలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, పంటలు పండుతాయి. ఇప్పటికే 2 లక్షల పెట్టుబడి పెట్టి ఉన్నాను. మరి ఆ కెనాల్ ద్వారా మాకు నీళ్లు ఊరజర్లకు, చిన్న చెరువు నుంచి ఊరజర్లకు, తుమ్మలకుంట్లకు నీళ్ళు వస్తేనే మేము గడ్డకు పడతాము. లేకుంటే ఇక మేము ఆత్మహత్య చరణం ఇక అంతే. ఇక పెట్టుబడి పెట్టి చేసే టైం పొట్టకొచ్చే స్టేజ్లో చెరువు నీళ్ళు ఎండిపోయి బాయిలలో కూడా నీళ్ళు వెళ్తలేవు. దీనికి సంబంధించి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ చెరువు నిండా నీళ్ళు ఉండేది. ఈ టైంలో కూడా మత్తడి పోసే విధంగా ఉండేది. అలాంటిది ఈ సంవత్సరం ఒక్కసారి కూడా చెరువులకు ఒక్క సుక్క నీళ్లు రాలేదు. ఎకరం అంతా పొలం ఉంది, నాటేశాను. పోయిన సంవత్సరం ఏప్రిల్ 30 వరకు బారిన నీళ్లు ఈసారి ఫిబ్రవరి లాస్ట్ వరకే కరువు అయిపోయినాయి. పొలాలు ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయి. హనుమకొండ కాడికి పోతే కాలువ నిండుగా నీళ్లు పోతున్నాయి. మా పరకాల ప్రాంతం రోడ్ వరకు కానీ వరంగల్ వరకు నీళ్ళు కానీ ఎక్కువ సుక్క నీళ్ళు రావడం లేదు. ఏ పొలానికి ఏ మొక్క పంటకు నీటి సుక్క అందుతలేదు. రైతులంతా అల్లాడిపోతున్నారు ఎండలకు నీళ్ళు లేక. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులోని గ్రామాల రైతులు మొక్కజొన్న, వేరుశెనగ సాగు చేస్తే భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోయాయి. ఇక నీళ్లు రావని పంటల్ని పశువుల మేతకు వదిలేశారు. గత వర్షాకాలం సీజన్లో పత్తి చేను సాగు చేయగా కాతా పూత సరిగా రాకపోవడం, దిగుబడి రాక తొలగించారు. కొద్దిపాటి నీటితో వేరుశెనగ, మొక్కజొన్న పంటల్ని సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటాయని వేరుశెనగ చేనుకు పెట్టేందుకు నీటి వసతి లేకుండా పోయిందని రైతులు వాపోయారు. దేవాదుల నుంచి నీటిని విడుదల చెయ్యాలని వేడుకుంటున్నారు. పత్తి వీకి పలికాయలు వేస్తే మాకు దిగుబడి వస్తలేదు, నీళ్ళు వెళ్తలేదు. నీళ్ళు లేక ఇట్లా ఎండిపోతుంది మా పంట. మేము రైతులం ఏం చేయాలని ఏడుస్తున్నాం. మరి మా బాధ ఎవరు తట్టుకుంటలేదు. ఇటు కాలువ తీసినాం, కాలువలో నీళ్ళు లేదు. ఇట్లా నీరు పోతుంది. మరి ఏం చేయాలని అనుకుంటున్నాం. బోర్ వేపించినాం, బోర్ బడలే 2 దిక్కులైనా వేపించినాం. 2 లక్షల రూపాయలు అయినాయి. కెనాలి వచ్చిన కాడ నుండి ఇప్పుడు వరకు చుక్క వాటర్ లేదు. ఏ ప్రభుత్వం అయినా గానీ 10 సంవత్సరాలు పరిపాలిస్తుంది, ఆ కెనాలి అలానే వదిలిస్తుంది. రైతుల గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు మేము ఇలా ఇన్ని పెట్టుబడి పెట్టి లక్షలు ఎక్కడి నుండో అక్కడ ఇక్కడ ప్రోసెస్ చేసి తీసుకొస్తున్నాం. అవి ఎలా తిరగాలి, ఏంటి, మేము మా బాధ్యత మేమేం చేయాలి? నా ఒక్క రైతు కాదు, నా తోటి రైతులకు అందరు దాదాపు ఒక 60-70 రైతులు ఉన్నాం మేము. మా ఈ ఏరియా వరకు ఒక 500-600 ఎకరాల భూములకు వాటర్ ప్రాబ్లం మాకు. మరి మేము బతకాలనా సావాలనా? మరి కాలువ తీశారు, మాకు ఏదైనా ఒక సహకరించాలి కదా. సహకరించి మాకు వాటర్ ప్రాబ్లం కొద్దిగా ఇది చేస్తే మేము పంటలు పండించి మేము బతుకుతాం అయ్యా. మరి మాకేమైనా సహకరించాలి. ఈసారి మొక్కజొన్న దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువ వస్తుందని ఆశపడ్డ రైతులకు నష్టాలే మిగిలాయి. బోర్లలో, బావులలో నీరు అడుగంటడంతో మొక్కజొన్న చేన్లు ఎండిపోయాయని, వాటిని కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఇంకో పంట కన్నా వచ్చేటట్టు మాకు చూసినా కూడా మేము కొద్దిగా రైతులు అనేది కొద్దిగా ఇదవుతాం. ఇప్పుడు మాకు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు రైతులకు ఏం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మొక్కజొన్న చేను కండి ఇప్పుడు దీనికి 40-50 వేలు పెట్టుబడి పెట్టినాం. చేతికి వచ్చే టైంలో మాకు అనేది మొత్తం ఎండిపోయిందండి. ఇప్పుడు ఏది లేకుండా అంత ఆగమైపోయి ఇప్పుడు చేను అనేది ఇట్లా అయిపోయేసరికి మాకు ఏందనేది మాకు తోయకుండా ఇది అయిపోతుంది. బయట నుంచి అప్పులు తెచ్చి మేము
అన్ని అప్పులు తెచ్చి మేము చేస్తే తోట పెడితే తోట అట్లా రేట్ లేక అదొకటి మాకు లాస్ అయిపోయిందండి. ఇప్పుడు కూల ఖర్చులకు కూడా రాకుండా అయిపోయింది. వర్షపడిన మందులు మేము కొట్టుతున్నాం, అయినా కూడా ఆ తోట అనేది మాకు ఇప్పుడు ఇది శనిగేసిన శనిగనే అయిపోతుంది. ఇప్పుడు ఏది లేదు మాకు. ఎడ్లు గిడ్లు మేయాల్సి వస్తుంది. ఇది మా పశువులే మేయడం జరుగుతుంది. అసలు దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఈ వాటర్ అధికారులు స్పందించి రంగాయ చెరువు ద్వారా ఈ కెనాల్ మంచిగా చేసేసి మాకు వాటర్ అందించాలని కోరుకున్నాయి. ఈ పెరడు పంట పోవాలి, మందు తాగి చావాలా, మేము ఎట్లా చావాలని మాకు ఒకటే బాధ ఉన్నది సార్. ఈ అక్కడికి రా సార్, ఇది మొత్తం పోయింది. ఇది చేను ఏం చేయాలి? మేము ఈ చేనుకు ఏం చేయాలి? గొడ్లు గొర్రెలు పశువులు అన్ని మేస్తున్నాయి, ఏం చేయాలి? మరి మేపుకుంటాను పీదోళ్ళం. మాకు ఏమైనా నష్టపరిహారం గవర్నమెంట్ కట్టియాలి. వచ్చే వర్షాకాలం వరకైనా దేవాదుల కాలువలో నీరు పారే విధంగా చూడాలని కోరుతున్న రైతులు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని వేడుకుంటున్నారు.